శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 86వ భాగం. అగస్త్య మహర్షి శ్రీరామునకు ఈ విధంగా చెప్పసాగాడు. సాలకటంకట తనకు పుట్టిన శిశువును అక్కడే వదిలి తన భర్తతో విహారానికి వెళ్ళిపోయింది. తల్లిచే వదిలిపడినటువంటి ఆ శిశువు తన గుప్పెడు నోట్లో పెట్టుకుని బిగ్గరగా ఏడవసాగాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గాన అలా విహరిస్తున్నారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ శిశువును చూశారు. పార్వతి కోరిన మీదట శివుడు వచ్చి ఆ బాలుని ఒకసారిగా యువకుడిగా మార్చివేశాడు. అంతేకాక ఆ యువకునకు అమరత్వాన్ని ప్రసాదించి ఆకాశ మార్గాన్ని సంచరించే విమానాన్ని కూడా అనుగ్రహించాడు. ఆ యువకుడి పేరే సుకేశుడు. ఒకరోజు గ్రామణి అనే గంధర్వుడు సుకేశుని చూసి అతడు తన కుమార్తెకు తగిన వరుడని భావించాడు. వెంటనే గ్రామణి తన కుమార్తె అయిన దేవవతిని సుకేశునికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుకేశుని వలన దేవవతికి 3 ప్రతిభావంతులైనటువంటి కుమారులు కలిగారు. ఆ 3 పేర్లు మాల్యవంతుడు, సుమాలి, మాలి. వారు 3 భయంకరమైనటువంటి స్వభావం కలవారు. ఆ 3 తమ తండ్రి వలె తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు మేరు పర్వతానికి చేరుకుని తీవ్రమైన నియమాలతో ఘోరమైన తపస్సు చేయగా ఆ తప ప్రభావానికి లోకాలన్నీ గడగడలాడిపోయాయి. అంతటా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ సుకేశతనయులారా, మీకు కావలసిన వరాలు కోరుకోండి, ప్రసాదిస్తాను. మీ తపస్సు వల్ల నేను సంతుష్టున్నయ్యాను అన్నారు. అంతటా సోదరులు అంజలి ఘటించి, ఓ దేవా, మేము చిరకాలం జీవించినట్లు యుద్ధంలో ఎంత శత్రువునైనా జయించగలిగేటట్లు అనుగ్రహించు. మరియు మేము 3 పరస్పర ప్రేమానురాగాలతో వర్ధిల్లినట్లు ఆశీర్వదించు అని ప్రార్థించగా బ్రహ్మదేవుడు వారు కోరుకున్న వరాలను ప్రసాదించాడు. వరగర్వంతో నిర్భయులైనటువంటి ఆ రాక్షసులు దేవతలను, దానవులను, మునులను అనేక విధాలుగా బాధించసాగారు. రాక్షసుల బారి నుండి రక్షించేవారు లేక దేవతలు, ఋషులు కూడా నరకయాతను అనుభవించారు. ఆ రాక్షసులు ఒకరోజు విశ్వకర్మ పిలిచి, మహాత్మా, నీవు దేవతల గృహాలు నిర్మిస్తుంటావు కదా, నీవు శిల్పులలో శ్రేష్ఠుడు కనుక మాకు హిమోత్పర్వతం మీద కానీ మరొక సుందరమైన ప్రదేశంలో కానీ ఒక వైభవోపేతమైనటువంటి విశాలమైనటువంటి నగరాన్ని, భవనాల్ని మాకు నిర్మించి ఇవ్వు అని అన్నారు. అంతటి విశ్వకర్మ, మహావీరులారా, దక్షిణ సముద్ర తీరమున త్రికూటం అనే పర్వతం ఉంది. ఒకప్పుడు ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి ఆ పర్వత శిఖరంపై 30 యోజనాల పొడవు, 100 వెడల్పు, 100 యోజనాల పొడవు గల లంకానగరాన్ని నేను నిర్మించాను. దాని ద్వారాలు, ప్రాకారాలు బంగారంతో నిర్మించాను. దృఢమైన ప్రాకారం, లోతైన అగర్తలు గల ఆ నగరం శత్రు దుర్భేద్యమైనది. అక్కడ 100 కొలది అందమైన గృహాలు ఉన్నాయి. మీరు మీ పరివారంతో ఆ లంకానగరంలో నివసించండి అన్నాడు. అప్పుడు మాల్యవంతుడు, సుమాలి, మాలి సంతోషంగా తమ 1000 కొలది అనుచరులతో లంకలో ప్రవేశించారు. ఆ కాలంలో నర్మదా అనే గంధర్వ స్త్రీకి సుందరి, కేతుమతి, వసుధ అనేటువంటి సౌందర్యవంతులైనటువంటి 3 కుమార్తెలు ఉన్నారు. నర్మద తన 3 కుమార్తెలను వరుసగా మహావీరులను మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే రాక్షసుడికి ఇచ్చి వివాహం చేసింది. మాల్యవంతుని వలన సుందరికి వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ముఖుడు, సప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మత్తుడు, ఉన్మత్తుడు అనే 7 కుమారులు మరియు అనల అనే కుమార్తె కలిగింది. సుమాలి వలన కేతుమతికి ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలకార్ముకుడు, ధూమ్రాక్షుడు, దండు, సుపార్శ్వుడు, మహాబలుడు, సంహాద్రి, ప్రగసుడు, భాసకన్నుడు అనే 11 మంది పుత్రులు మరియు రాక, పుష్పోత్కట, కైకసి, కుంభీనస అనే 9 పుత్రికలు కలిగారు. మాలి వలన వసుధకు అనిలుడు, అనలుడు, హరుడు, సంపాతి అనే 9 పుత్రులు జన్మించారు. వీరు 9 తర్వాతి కాలంలో విభీషణకు మంత్రులయ్యారు. ఈ 3 రాక్షసులు దేవతలను, యక్షులను, నాగులను, ఋషులను బాధిస్తూ యజ్ఞయాగాలను ధ్వంసం చేసేవారు. మాల్యవంతాది రాక్షసులు పెట్టే చిత్రహింసలను భరించలేక దేవతలు, ఋషులు మున్నగవారు పరమశివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఓ మహాదేవ,
మాల్యవంతాది రాక్షసుల యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మేము వాటిని భరించలేకపోతున్నాం. దేవతలను తరిమి కొట్టి వారు స్వర్గాన్ని ఆక్రమించి హాయిగా ఉంటున్నారు. మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారి తపస్సును పాడు చేస్తున్నారు. మునులు దేవతల్ని పితృదేవతల్ని ఆరాధించలేకపోతున్నారు. ఈ రాక్షసులు ముని ఆశ్రమాలను ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞాలు జరగనివ్వటం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా తామే గొప్పవాళ్ళమని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఓ శంకర, నీవు ఈ రాక్షసును శిక్షించి మమ్మల్ని రక్షించాలి అని ప్రార్థించారు. శివునకు సుకేతునిపై అభిమానం ఉన్నవన్నా ఇలా చెప్పాడు: ఓ దేవతలారా, నేను రాక్షసులను చంపను. మీరు మహావిష్ణువుని శరణుజొచ్చండి. ఆయన రాక్షసులను చంపగల సమర్థుడు. అప్పుడు దేవతలు ఋషులు విష్ణువు వద్దకు వెళ్ళి తమ కష్టాలను యాతనలను గురించి మొరపెట్టుకున్నారు. మాల్యవంతాది రాక్షసును సంహరించి తమను కాపాడమని ప్రార్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి పరగర్వంతో శృతిమించి అకృత్యాలు చేస్తున్నటువంటి సుకేశుని యొక్క పుత్రుల గురించి నాకు తెలుసు. నేను విజృంభించి ఆ రాక్షసును తుదముట్టిస్తాను. మీరు నిర్భయంగా ఉండండి అన్నాడు. ఆ విషయాలని తెలుసుకున్నటువంటి మాల్యవంతుడు తన సోదరులైన సుమాలి మాలిని పిలిచి దేవతల ఫిర్యాదు గురించి, శివుని సలహా గురించి, విష్ణుమూర్తి దేవతలకు ఇచ్చిన హామీ గురించి వివరించాడు. అప్పుడు మాలి సుమాలి ఇలా అన్నారు: అన్న, మనం వేదాలు అభ్యసించాం, తపస్సు చేశాం, గొప్ప వరాలను పొందాం. యముడు, ఇంద్రుడు, రుద్రుడు, నారాయణుడు కూడా మన ముందు యుద్ధంలో నిలవలేరు. శ్రీహరికి మనపై నిజంగా ద్వేషం లేదు, కానీ ఆ ద్వేషంని దేవతలే కలిగించారు. కనుక వెంటనే సర్వసైన్యంతో దేవతలపై దండెత్తుదాం, దేవతను సంహరిద్దాం అన్నారు. వెంటనే ఆ ముగ్గురు రాక్షసులు తమ యొక్క సైన్యాన్ని వెంట పెట్టుకుని దేవతలపై యుద్ధాన్ని ప్రకటించారు. వివిధ వాహనాలపై రాక్షసులు అట్టహాసంగా దేవలోకానికి బయలుదేరారు. అప్పుడు అనేక అపశకునాలు కనిపించాయి. కానీ బలగర్వంతో ఆ రాక్షసులు అపశకునాలను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. రాక్షసుల యొక్క సన్నాహాలు తెలుసుకున్న విష్ణువు గరుడు వాహనుడై బయలుదేరుటకు సిద్ధం కాగానే పాంచజన్యము, సుదర్శన చక్రము, కౌముదికి గద, శార్గధనస్సు, నందఖడ్గము వచ్చి ఆయన చేరాయి. దేవతలు, గంధర్వులు, సిద్ధులు స్థితిస్తుండగా విష్ణుమూర్తి రాక్షస వీరుల మీదకి దాడికి వచ్చాడు. రాక్షసులందరూ ఆకాశ మార్గాన్ని నిలిచి విష్ణువు మీద అనేక ఆయుధాలను కురిపించారు. అవన్నీ విష్ణువును తాకి ఆయనలో లీనమైపోయాయి. విష్ణువు తన ధనస్సు అందుకుని బాణవర్షం కురిపించి రాక్షసుని చీల్చి చెండాడి శత్రు భయంకరంగా శంఖం పూరించాడు. సముద్రము నుండి త్రుళ్ళిపడి అలరేతిగా మేఘం నుండి పడిపడే వర్షధారల వలె విష్ణువు ధనస్సు నుండి దూసుకు వచ్చే బాణాల దాటికి రాక్షసుల కంఠాలు తెగిపడసాగాయి. రథాలు విరిగాయి. అశ్వాలు, గజాలు నేలకూలాయి. రాక్షస బలాలు క్షీణించగా సుమాలి స్వయంగా విష్ణువుని నిర్వహించాడు. విష్ణువు సుమాలి రథసారం సంహరించగా రథాశ్వాలు రథాన్ని వేరే దిక్కుకు లాక్కుపోయాయి. అప్పుడు మాలి విష్ణువుని ఎదుర్కొన్నాడు. మాలి వేల కొద్ది బాణాలు ప్రయోగించగా అవన్నీ విష్ణువుని ఏమీ చేయలేక ఆయనలో ప్రవేశించి మాయమైపోయాయి. కానీ విష్ణుమూర్తి చెక్కు చెదరలేదు. లోకరక్షకుడైన విష్ణువు తన బాణాలతో మాలిని తీవ్రంగా గాయపరిచి అతని రథాన్ని, అశ్వాలను, సారథిని నేలకూల్చాడు. మాలి తన గత చేత పట్టుకుని విష్ణువు మీదకు దుగి గరుని యొక్క తలపై గదతో కొట్టాడు. ఆ దెబ్బకు గరుడు యుద్ధవిముఖుడయ్యాడు. రాక్షసులు కోలాహల ధ్వనులు చేశారు. విష్ణువు వెంటనే గరుడునిపై అడ్డంగా కూర్చుని తన సుదర్శనక్రమం ప్రయోగించి మాలిని సంహరించాడు. వెంటనే మాల్యవంతుడు, సుమాలి భయంతో లంకానగరానికి పరుగులు తీశారు. విష్ణుమూర్తి ప్రయోగించిన ఆయుధాల వలన వేల కొద్ది రాక్షసులు హతులయ్యారు. అనేక మంది రాక్షసులు సముద్రంలో పడి మరణించారు. పారిపోతున్న రాక్షసులందరినీ విష్ణుమూర్తి తరుముతూ తన చక్రముతో, గదతో, ఖడ్గముతో, బాణాలతో సంహరించసాగాడు. మాల్యవంతుడు మరలా వెనుకకు వచ్చి, నారాయణ, అనుసృతంగా వస్తున్న క్షత్రియ ధర్మం ఎరగవా? నువ్వు పారిపోతున్న వారిని చంపకూడదు కదా, అట్లా చంపిన వారికి స్వర్గం లభించదు. నీ బలం ఏ పాటితో నాపై ప్రయోగించు అని ఎదురుగా నిలిచాడు. అంతటా విష్ణువు, మాల్యవంతా, మీ దుశ్చలకు భయపడి దేవతలు నన్ను శరణొచ్చొచ్చారు. రాక్షసుల రూపుమాపుతాన్ని వారికి అభయం ఇచ్చాను. నేను ఇప్పుడు నా వాగ్దాన్ని నిలబెట్టుకుంటున్నాను. మీరు పాతాళానికి పారిపోయినా కూడా మిమ్మల్ని వదలను అన్నాడు. మాల్యవంతుడు తన బల్లెముతో విష్ణువు యొక్క వక్షస్థలంపై కొట్టాడు. విష్ణువు అదే బల్లెమును లాగి మాల్యవంతునిపై విసరగా ఆ రాక్షసు కవచం బద్దలు కాగా అతడు మూర్చిపోయాడు. మూర్ఛ నుండి తేరుకున్న మాల్యవంతుడు తన పిడుగులతో
విష్ణువుని కొట్టి పిదప గరుత్మంతుని కూడా కొట్టాడు. గరుత్మంతుని రెచ్చిపోయి తన రెక్కలను గట్టిగా విదిలించి ఎండుటాకును ఎగరగొట్టినట్లు మాల్యవంతుని దూరంగా ఎగరగొట్టాడు. ఆ దృశ్యం చూసిన సుమాలి పారిపోయాడు. సిగ్గుతో మాల్యవంతుడు కూడా లంకకు పారిపోయాడు. అప్పుడు రాక్షసులంతా సపరివారంగా పాతాళానికి పారిపోయారు. శ్రీరామ, రావణుని పూర్వీకులు అతనికన్నా బలవంతులే. విష్ణువు తప్ప వారినెవరినీ కూడా జయించలేకపోయారు. రామ, నీవు శ్రీమన్నారాయణుడివే. రాక్షసుని వధించుటకు మానవుడిగా అవతరించావు. రావణుని యొక్క అతని సుతుల యొక్క చరిత్ర వివరాలు ఇంకా నీకు తెలియజేస్తాను అని అగస్త్యుడు రావణుని యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి తెలియజేశాడు. ఆ విషయాల్ని వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.